మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సారంగొన్నత పాని నిర్జరామృతం సర్వేశ లీలామృతం లంకాపురి పట్టణపు రావణుడను నేలినాడు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం వెనుకటి రోజుల్లో మన గ్రామ వీధుల్లో సింధు యక్షగాన నాటకాలను ఎన్నో చూసాము. ఇప్పుడు కాలం మారిపోయింది, సినిమాలు ఫోన్ల ద్వారా కూడా ఆ నాటకాలు అనేటివి అంతరించిపోయాయి. అదే నాటకాన్ని ఈరోజు కొట్లపల్లి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మాత్రం ఒక కళా బృందం అయితే, సింధు యక్షగాన కళా బృందం అయితే ఈరోజు నాటకాన్ని అయితే వేయడం జరిగింది. ఆ నాటకం ఏంటి, అసలు ఇప్పుడు ఈ సినిమాలు ఫోన్లు వచ్చిన తర్వాత వారి యొక్క కుటుంబాల పరిస్థితి ఏంటనేది కూడా వారి మాటల్లోనే మన సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో అయితే మనం తెలుసుకుందాం. అంటే ఈరోజు వేసిన నాటకం ఏంటంటే, ఈ దేవాలయంలో వేసినటువంటి ఆ నాటకం ఏంటనేది కూడా పూర్తి వివరాలు కూడా వారి మాటల్లోనే మనము అడిగి తెలుసుకుందాము. అంటే చెప్పండి, ఈరోజు మీరు ఈ శివాలయంలో ఈ నాటకం వేశారు, ఈ యొక్క నాటకం యొక్క పూర్తి వివరాలు ఏంటి? భూకైలాస్ నాటకము ఇక్కడ సింధు యక్షగానము దేవాదాయ ధర్మదయ శాఖ వారి ఆధ్వర్యంలోన మరి ఇక్కడ పొట్లపల్లి గ్రామంలోన ఈవో గారి ఆధ్వర్యంలోన ఇక్కడ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి పొట్లపల్లి గ్రామంలోన నేను వెలిసిండు కాబట్టి వారి దగ్గర మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈవో గారు, టెంపో పంతులు వారందరూ కలిసి మాకు ఈ అవకాశం ఇచ్చారు. అందుచేత ఇక్కడ మేము వేస్తున్నాం. ఇక్కడ భూకైలాస్ నాటకం. భూకైలాస్ నాటకం అంటే ఏంటి? ఇప్పుడు సినిమాలు వచ్చినాయి, ఇప్పుడు మీ యొక్క ఇదివరకు మీరు గ్రామాల్లో కూడా మంచి మంచి నాటకాలు వేసేవారు. సినిమాలు ఫోన్లు వచ్చిన తర్వాత మీ యొక్క నాటకం ప్రదర్శించే వారి యొక్క పరిస్థితి ఏంటి అసలు? అయితే ఇప్పుడు సినిమాలు డ్రామాలు ఇవన్నీ వచ్చేసావి కదా, అందుచేత మాది వెనకబడిపోతుంది. మాకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము అందుకోలేదు. మమ్మల్ని ఆదుకోవాలి అని మంత్రి గారిని, మరి ఎమ్మెల్యేలను వారందరినీ కోరుతున్నాం. మీరు యొక్క మీ యొక్క ఇప్పుడు నాటకం ఉంది కదా, ఈ వేషధారణ దేనికి సంబంధించింది? భూకైలాస్ అనే నాటకానికి సంబంధించింది. నేను రావణ బ్రహ్మను ఈ పాత్ర చేసినటువంటి వాడిని. అంటే ఎన్ని రోజులుగా మీరు ఒక పాత్రను పోషించడం జరుగుతుంది? అంటే మేము చిన్నతనమున నుండి నేను 12 ఏళ్ళ నుండి నేను ఇట్టి యక్షగాన ప్రదర్శనలో చేస్తున్నటువంటి వాడిని. ఇంతవరకు నేను ఇప్పుడు 60 సంవత్సరాల దాకా వచ్చాను. ఇక అప్పటి నుండి ఇంతవరకు దాకా చేస్తూనే ఉన్నాను. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మీ యొక్క కళాకారుల యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈరోజు మీరు ఒక నాటకం వేశారా? ఈ నాటకం యొక్క పూర్తి వివరాలు ఏంటి అసలు? సార్, ఇదంతా మాది ప్రాచీన కళ వృత్తి. మా వృత్తి ఇది కాబట్టి ప్రాచీన కళ. ఈ కళకు ఆదరవు ఏం లేదు. ఎందుకంటే మా తాతలు ఇదే నాటకం చేశారు, మా తండ్రులు కూడా చేశారు. ఇప్పుడు మేము కూడా కుల వృత్తి కాబట్టి ఇది నేర్చుకున్నాము, అంతో ఇంతో నేర్చుకొని చేస్తున్నాము. కానీ దీనిలో మాకు ఆదరవు ఏమీ లేదు, బ్రతుకు తెరువు లేదు. మమ్మల్ని ఆదుకునేటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే, మాకు ఇండ్లు కానీ, సరైనటువంటి ఇండ్లు కానీ, ఉద్యోగాలు కానీ, జీవనోపాధి కానీ మాకు ఏది లేదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమిటంటే, మాకు తగినటువంటి మా అందరికీ అర్హులైనటువంటి అందరికీ కళాకారులకు అందరికీ కూడా మాకు సరైనటువంటి ఇండ్లు కావాలి. మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం. వృద్ధులకు పింఛన్లు కానీ, మరి వితంతువులకు వికలాంగులకు కూడా వారికి సరైనటువంటి పింఛను లేదు. ఎందుకంటే ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, 60-65 సంవత్సరాలు ఉంటాడు. ఆయనకు కూడా పింఛన్ రావడం లేదు. ఒకవేళ వస్తే ఒక నెల వస్తుంది, ఒక నెల రాదు. అలాగా ఉంటుంది. కాబట్టి ఈ వృత్తిలోన మాకు ఎలాంటి ఆదరవు లేదు. కాబట్టి మమ్మల్ని దయచేసి ప్రభుత్వం ఆదుకొని మాకు ఒక జీవనోపాధి చూపించగలదని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు వేసినటువంటి నాటకం ఏంటి? భూకైలాస్ నాటకం అంటే ఏంటి అసలు? భూకైలాస్ నాటకం అంటే, భూకైలాస్ నాటకం అంటే పరమశివుని ఆత్మలింగాన్ని రావణ బ్రహ్మ అడుగుతాడు. దాన్ని తీసుకుపోయే మార్గ మధ్యంలోన ఆత్మలింగం, పరమశివుని ఆత్మలింగము భూమి పైన పడుతుంది. అక్కడనే భూకైలాస అవుతుంది అన్నారు. అది సన్నివేశం.
ఎట్లా ఉందండి ఇప్పుడు ఇక్కడ మీరు పొట్లపల్లిలో దేవాలయంలో నాటక ప్రదర్శన ఇస్తున్నారు. జనాల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఇప్పుడు కాలం మొత్తం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. మీ నాటకం ఎవరైనా చూస్తున్నారా? అసలు ఏమంటున్నారు జనాలు? ఈ టీవీలు సినిమాలు వీటన్నిటిని చూసుకుంటే ఇప్పుడు మా కళకు ఆదరణ లేదు. మా కళను చూసేవారే లేరు. కాబట్టి మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అతి ప్రాచీనమైనటువంటి కళ. ఈ కళను చూసే సినిమాలైనవి, డ్రామాలైనవి, ఇవన్నీ అయినాయి. కాబట్టి ఇలాంటి ప్రాచీనమైన కళను ఆదుకునేవారు లేరు, ఆదరు లేదు. ఇది చేసినా కానీ మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూసినటువంటి జనం ఇప్పుడు కొంచెం అంతో ఇంతో సినిమాలు, డ్రామాలు ఇవన్నీ పోయి మళ్ళీ ప్రాచీన కాలానికి వస్తున్నారు. కాబట్టి ఈ అంతో ఇంతో బాగానే అనిపిస్తుంది. అంటే మీ వేషధారణ ఏంటి? ఈ పాత్రలో భూకాళేశ్వరంలో మీ వేషధారణ ఏంటి? మండోదరి. మండోదరి అంటే మండోదరి యొక్క వివరాలు ఏంటి? మండోదరి అంటే రావణ బ్రహ్మ భార్య మండోదరి. కాబట్టి ఈ పాత్ర మయాసురుని బిడ్డ మండోదరి నా పాత్ర. నా పేరు పి ప్రసాద్, మాది సిద్దిపేట జిల్లా. మీరు ఏం చదువుకున్నారు? నాది డిగ్రీ వర్క్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ అయింది. అంతకు ముందుకు మరి తెలంగాణ ఫోక్ సాంగ్లో కానీ, తెలంగాణ ధూమ్ధామ్లలో కానీ ఎన్నో తీవ్ర పార్టిసిపేట్ చేశాము. ఆ తెలంగాణలో సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కూడా మేము ట్రై చేశాము. కాకపోతే మాకు రాలేదు. సో అంటే చూడండి, ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా కళాకారులు. వివిధ రకాల వేషధారణలో కూడా వీళ్ళు ఒక నాటకాన్ని కూడా ఈ పొట్లపల్లి దేవాలయంలో అయితే వేయడం అయితే జరుగుతుంది. అంటే మీ పాత్ర ఏంటిది బాబు? మీ పాత్ర యొక్క పేరేంటి? మీ పాత్ర వివరాలు ఏంటి? నా పేరు జోకర్ పాత్ర అంటారు సార్. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖ వారి ఆధ్వర్యంలో, దేవాదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో కాస్తో ఈ 15 ఏళ్ళ నుంచి మాకు ఈ కళాకారులను దరిచేర్చుకొని ప్రతి ఒక్క టెంపుల్ కాడ ప్రతి ఒక్క టీమును నెలకోసారి ఒక టీమును దేవాలయ టెంపుల్లో మాకు ప్రదర్శన ఇప్పిస్తారు. కాబట్టి మాకు కొంచెం ఉపాధి జరుగుతుంది సార్. దయచేసి ఇంకా ముందుగా మాకు అందరికి మేలు కావాలనుకుంటే వృద్ధులు మస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, జాగాలు లేని వాళ్ళు ఉన్నారు, చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేక బాధపడుతున్న వాళ్ళం. ఇప్పుడు డిగ్రీ చదివినటువంటి అబ్బాయి కూడా ఇప్పుడు ఆడవేషం కట్టి నటిస్తున్నవాడు, ఆ డిగ్రీ చదివిన అబ్బాయి కూడా తబల కొట్టి వాయిస్తున్నవాడు, డిగ్రీ చదివినటువంటి అబ్బాయి కూడా ఈ రకంగా వేషం కట్టి నటిస్తున్నాడు. కాబట్టి ఈ జీవనోపాధి గత 60-70 ఏళ్లలో మా ఎస్సీ కులానికి వర్తించిన వాళ్ళం మేము. చిందు మాదిగటువంటి వాళ్ళం మేము. మాకు ఎస్సీ వాళ్ళే మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఇలాంటి నాటకాలు మాకు వేపించేవాళ్ళు, వేపిస్తారు కదా సార్. ఇప్పుడు ఈ సమయంలో ఈ సమాజంలో మా కళలు ఎవరు కూడా పట్టింపు చేస్తలేరు. ఎట్లా ఉండే అంటే ఇదివరకు రోజుల్లో అంటే ఎట్లుండేది? అప్పుడు మీరు నేర్చుకున్నప్పుడు కానీ మీ బాల్యంలో ఎట్లుండేది? అంటే వీధిలో కొన్ని నాటకాలు వేసి ఎట్లా ఉండేది అప్పుడు ఎట్లుందంటే మా ప్రదర్శన అంటే బండ్లు కట్టుకొని ఒక 2-3 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి బండ్లు కట్టుకొని వచ్చి తెల్లదాకా మా నాటకాలు చూసినటువంటి రోజులు ఉండే. మా తండ్రులు ఆడుతూ ఉంటే అంత పెద్ద ఆదరణ ఉండే, అంత పెద్ద ప్రోత్సాహం ఉండే, అంత పెద్ద మంచిగా ఉండే, అంత మంచిగా ఉండే కళను ఈరోజు ఇంటి ముంగట ఆడుతూ కూడా ఇంట్లో చూస్తారు సార్. మాకు ఇది సెల్ ఫోన్లు బాగా అయిపోయినాయి, టీవీలు బాగా అయిపోయినాయి. ఇక మా కళకు ఎక్కడూ ఆదరణ లేకుండా ఏదో జీవనోపాధిగా దేవాదాయ ధర్మదాయ శాఖ వాళ్ళు మాకు ఇట్లా ఇస్తారు కాబట్టి నడుస్తుంది. ఇక ముందు కూడా ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని ఆదుకోవాలి, మాకు ఏదో జీవనోపాధి కల్పించాలి. కళా ప్రదర్శన ద్వారా కానీ, లేకుంటే నిరుద్యోగులు కూడా కానీ, లేకుంటే సారథి వాళ్ళ కానీ, కళ నుంచి కూడా ఏ రకమైన వృద్ధుల పింఛన్లు కూడా కానీ మమ్మల్ని ఆదుకోవాలని మేము ఉపకులము చిందు మాదిగా వాళ్ళం. మేము గత సంవత్సరంలో మా తల్లులు బ్రతికి జీవించే వాళ్ళు కానీ ఆ యుగములలో ఆ రోజులలో వెళ్ళిపోయింది. కానీ ఈ రోజులలో మమ్మల్ని ఈ డిస్కౌంట్ మాటలు వచ్చింది. ఇప్పుడు మా కళకు ఆదరణ లేదు, మాకు ఎలాంటిగా జీవనోపాధి గడతలేదు. ఇక కష్టాలు చేసుకుని బతుకుతున్న వాళ్ళం. చదువుకున్నా కానీ ఈ రోజునల్లా సుతార పనికి మెస్త్రి పనికి పోతున్న వాళ్ళు అయిపోతున్నాం, పార పనికి పోయేటువంటి వాళ్ళు అయిపోతున్నాం. కళ అంతరించిపోతుంది. సో ఇంకా ఉన్నారు, ఇంకా శివుని వేషం కానీ, ఇంకా పార్వతి వేషం కానీ, ఇంకా ఇతరులు అంటే డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ తబలా వాయిస్తున్నారని కూడా వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఒక మహాశివుని వేషం కూడా ఇక్కడ ధరించడం జరిగింది. అంటే చెప్పండి, మీరు ఈ యొక్క కళకు ఎన్ని సంవత్సరాల క్రితం రావడం జరిగింది? ఎట్లా ఉంది ఇప్పుడు కళ యొక్క పరిస్థితులు, కళాకారుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మేము చిన్ననాటి నుంచి ఈ యక్షగానం అనేది మా తండ్రులు నేర్చింది. మేము వారిని చూసి మేము నేర్చుకున్నాం, మేము చదువుకున్నాం. మా తండ్రులు చెప్పినటువంటి చదువుతోని మేము ఇంతవరకు దాకా ఈ యక్షగానములో నేర్చుకున్నాం. మరి అట్లాగా
ప్రభుత్వంను కోరేది ఏంటంటే మాకు పింఛన్లు లేవు. పింఛన్లు 50 ఏళ్ళ వరకు మాకు పింఛన్లు ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు ఈ వేషధారణ ఎన్ని సంవత్సరాల నుంచి చేసారు? అంటే ఇప్పుడు ఒక పద్యం మా వాళ్ళకు, మా సుమన్ టీవీ వరకు ఒక పద్యం మీ ద్వారా. మేము చిన్ననాట నుంచి చేసినటువంటి ఈ ప్రోగ్రామ్స్ చిన్నప్పుడే లోహిత్యాసుని నుంచి హరిశ్చంద్రలో లోహిత్యాసుని వరకు అప్పుడు కట్టి ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి వాళ్ళము. మోహన్ శ్రీరౌప్యాచల హేమకోట నిలయం సీతార్క సంశోభితం గౌరీ గంగ భవాని దారు గహనం కన్యా మనోనాయకం సారంగొన్నత పాని నిర్జరామృతం సర్వేశ లీలామృతం. ఆ ఆ ఆ అంటే వీరే మృదంగం వాయించడం, వీరే తబలాలు వాయించడం కూడా ఎంతో అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన కూడా వీరు ఇక్కడనైతే ఇస్తున్నారంటే యమధర్మరాజు కానీ ఇంకా ఇతర శివుని వేషం కానీ వేస్తున్నారు. కానీ మేము వేషాలు వేస్తున్నాం కానీ మా పూట మాత్రం గడవడం లేదంటూ కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించి, మా కళను గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని కూడా వీరు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కెమెరామెన్ భరత్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి. శంకరునకు ప్రియ భక్తుడు సభను నిర్మపించిన చూడవరుంటారు ఘోర వీరులను ధారుడి కట్టువ పరమోలు చండ ప్రతాప ధోర్దండ కలిత భుజ దండుండనై చండ మృగముల చండటి వాడన్ లోక చోక గంభీర దుష్టదురుండనై పట్టి తిన్మత్కరమాలంబున గదాదండము ఎట్టి వీరులనైనను మట్టి పాలు గావించటువంటి వాడ వీరాది వీరుండ సూరాది సూరుండ సూరగ్రేశ్వరుండ రావణాసురుండరా చచారా గులు వశం